హలో అండి. నిన్నైతే నా బర్త్డే అన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత అయితే సెలబ్రేట్ చేసుకున్నాను నేను. నాకు ఒక 5 ఇయర్స్ దాకా సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే మాకు పిల్లలు పుట్టడము అండ్ ఆ బిజీలోనే ఎక్కువ ఉండే అన్నమాట. అంత టైం లేకుండే. ఈ ఇయర్ మాత్రం సెలబ్రేట్ చేసుకున్నా. అయితే రెస్టారెంట్‌కి అయితే వెళ్దామన్నారు మా ఆయన. కానీ ఆయన లేచేలోపు నేనే సర్ప్రైజింగ్‌గా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను. సో, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చాలా బాగా కుదిరింది. అండ్ మంచిగా తిన్నాం కూడా. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా బయటికి వెళ్ళాం అనమాట. అండ్ మా ఆయన అయితే తినేసి చాలా బాగుందని అయితే చెప్పారు. అసలు సెలబ్రేషన్స్ ఏవైనా కానీ ఫుడ్ పెడితే తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చే ఆ రియాక్షన్ ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే వండి పెట్టడం అంటే చాలా ఇష్టము. వంట చేయడంలోనే నాకు చాలా నచ్చుతుంది అనమాట. మా ఆయన ఇంట్లో ఉంటే పిల్లలు ఆయనకి అతుక్కొని ఉండిపోతారనమాట. చాలా ఇష్టం ఆయనకు వాళ్ళ పిల్లలకు కూడా చాలా ఇష్టం. అండ్ మార్నింగ్ అంతా మనం పిల్లల్ని తీసుకొని బయట తిరగడానికి కుదరదు కదా సమ్మర్లో. అందులోనూ నిన్న విపరీతంగా ఎండ ఉంది. అయితే నిన్న ఈవినింగ్ అయితే మంచిగా మేము నక్లెస్ రోడ్ అయితే వెళ్ళాము. యాక్చువల్గా అయితే మేము వెళ్ళేసరికి 8:30 9 అయింది. అక్కడ ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాం. కానీ 10 10:30 కల్లా క్లోజ్ చేసేస్తారు కదా, ఇంకా వెళ్ళడం వేస్ట్ అనిపించింది. అందుకే ఇక్కడ తీసుకొచ్చి పిల్లలు పుట్టాక పిల్లలే ప్రియారిటీ అయిపోతారు. వాళ్ళకి ఆడుకునే ప్లేసెస్ అలా ఉండే దగ్గరికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా నక్లెస్ రోడ్ లాంటి ఓపెన్ ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళకి మంచిగా ఆడుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ గేమింగ్స్ ఇవన్నీ నాకు తెలిసి వేస్ట్ అనిపిస్తుంది. ఇలాంటి ప్లేసెస్లో ఆడుకోవాలి పిల్లలు, మంచిగా అటు ఇటు తిరుగుతూ అనిపిస్తుంది. అండ్ ఈ మూన్ చూసి నేనైతే దాన్ని మూన్ అనుకోలేదన్నమాట. అది బెలూన్ అనుకుంటున్నా. హుస్సేన్ సాగర్ లో ఎగరేస్తారు కదా, ఆ బెలూన్ అనుకుంటున్నా. చాలా సేపు నేను మా హస్బెండ్ అది ఏంటి అని మసాలా అనుకున్నాము. సో అలా అనుకున్నాము. అండ్ మా పాప చూసారా ఇక్కడ ఆడుకుంటుంది. ఇలా పిల్లలు మంచిగా ఆడుకోవాలి. కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకొచ్చేసాం మేము.